నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో జరుగుతున్న లీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. ఆదివారం తెనాలిలో జరిగిన పలు కార్తీక వన సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించిన పట్టణ బీజేపీ శ్రేణులు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నవంబర్ నెల సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. నందులపేట కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్స్ హాల్ నందు జరిగిన సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ప్రవచనకర్త అప్పికట్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, కుటుంబ సమస్యలపై తనదైన శైలిలో వివరించారు. కార్యక్రమంలో సెక్రటరీ పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు కులసాని వెంకట కొట్టయ్య, సంయుక్త కార్యదర్శి పుచ్చకాయల కోటిరెడ్డి, కార్యవర్గ సభ్యులు అబ్బూరి రామ్మూర్తి, కుప్పాల చలమయ్య, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. ఈరోజు అప్పికట్ల వెంకటేశ్వరరావు గారని చెప్పి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు, వారిని ఈరోజు రమ్మన్నాం. వారు ఈరోజు ప్రస్తుతం మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంతకుముందు పురాణ కాలంలో కానీ ఆ రోజుల్లో ఎలా ఉన్నాయి, ఒక 50-60 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయి, ఈ రోజున ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం మానవ సంబంధాలు ఎంత దిగజారినాయో మనందరికీ తెలుసు. ఆ సంబంధాల మీద మనకు కొంచెం అవగాహన కల్పించడం కోసం, ఆ మానవ సంబంధాలని పెంపొందించడం కోసం ఈరోజు అప్పికట్ల వెంకటేశ్వర గారిని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కి వచ్చి మాట్లాడవలసిందిగా కోరాం. వారు ఈ కార్యక్రమాన్ని గురించి మానవ సంబంధాలు నాడు నేడు దీన్ని పురాణకాలం గజేంద్ర మోక్షం దగ్గర నుంచి తీసుకొని చాలా బాగా చెప్పారు. వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవ సంబంధాలు నాడు నేడు అయితే ఇది ఏ ఎలిమెంటరీ స్కూల్ వరకు 10th క్లాస్ వరకు, ఇది ఒక 10th క్లాస్ పిల్లలకు లేక ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు, డిగ్రీ చదివే వాళ్ళకు అయితే దిస్ ఈజ్ ద రైట్ అండ్ యాక్ట్ సబ్జెక్ట్. వేరే పవర్ఫుల్గా కాపాడతాము. సీనియర్ సిటిజన్స్, మీకు ఈ మానవ సంబంధాల గురించి నేను చదవడం అంటే నిజంగా సమస్య. ఎందుకంటే జీవితంలో ఎన్నో కాచి వడపోచి ఎన్నో ఒడిదుడుకులు నెట్టుకొని ఈ సమాజాన్ని నాటి నుంచి నుండి వరకు చూస్తున్న పెద్దలకు. మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా పట్టణ బీజేపీ శ్రేణులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ నాయకులు శిఖా రవీంద్ర ఆధ్వర్యంలో పట్టణ గాంధీ చౌక్ నందు స్వీట్స్ పంచి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వై కామేశ్వరరావు, నారాయణరావు, అనంతాచార్యులు, బిట్రా కనకదుర్గ, ఎం కనకదుర్గ, కళావతి, లక్ష్మి, డి హనుమంతు, ఏ సుధాకర్, లక్ష్మణ్ నాయక్, యోగానంద కిషోర్, కుశల్ రాజ్ జైన్, సందీప్, వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిన్న మహారాష్ట్రలో వచ్చినటువంటి ఎలక్షన్లో విజయం సాధించినందుకు గుర్తుగా ఇక్కడ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. తెనాలి గాంధీ చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రజాహిత కార్యక్రమాల యొక్క పర్యవసానంగా ఇది జరుగుతుంది. మనం ఇక్కడ చూసాం, మన ఆంధ్రదేశంలో కూడా కూటమి ప్రభుత్వం ఘనాతి ఘన విజయాన్ని సాధించింది. ఇలా వచ్చేటువంటి ఎలక్షన్లలో కూడాను అలాంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఊహించడమే కాకుండా అది తథ్యమని కూడాను
తేలుతుంది. భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి విధానాలకి ప్రజల యొక్క ఆమోదం ఉన్నదని సుస్పష్టంగా గోచరిస్తుంది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీజేపీ కార్యకర్తలకి, ప్రజలకు, బీజేపీ అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారము. ఈ రోజున ఏపీలో కూటమితో ఘన విజయాన్ని సాధించాం. అదేవిధంగా ఈ రోజున కూటమితో మహారాష్ట్రలో కూడా ఘన విజయాన్ని సాధించాం. దీని సందర్భంగా మన తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో మా సోదరులు అందరితో కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు అందరితో కలిసి ఈ రోజున స్వీట్లు పంచే కార్యక్రమాన్ని విజయోత్సవం సందర్భంగా స్వీట్లు పంచే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు తెనాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశమయ్యాము గాంధీ చౌక్లో. నిన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించింది. ఆ విజయ దుందుబి ఎలా ఉందంటే, దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో బీజేపీ నాయకత్వం ఇస్తున్న మహాయుతి కూటమికి 250 పైచీలకు స్థానాలు వచ్చాయి. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి 132 స్థానాలు దక్కించుకున్నాయి. విజయ దుందుబు మోగించి దేశ ఆర్థిక రాజధానిలో కాషాయ జెండాని నరేంద్ర మోడీ గారు ఎగరవేశారు. అదేవిధంగా చూసుకుంటే జార్ఖండ్ రాష్ట్రంలో కూడా మెజారిటీకి కొద్ది దూరంలోనే జస్ట్ మేము మిస్ అయ్యాము. ఇక ఎలా ఉంటుందంటే, దేశంలో ఎన్నిక ఏదైనా భారతీయ జనతా పార్టీదే గెలుపు. ఆదివారం తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం నందు తెనాలి డివిజన్ కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్ని వర్గాల నుండి అనేక మంది మేధావులు హాజరయ్యారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు కార్యక్రమాల్లో సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా శ్రీచక్ర హాస్పిటల్ వారిచే మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీ వెంకటేశ్వర చెప్పారు, కళ్యాణ్ గారు పిలుపు, దాన్ని పూర్తిగా మనందరూ కూడా ఏకీభవించాలి. ఒక సామాజిక వర్గమే మన అబద్ధాలు చెప్పడం చేత కాదు కాబట్టి ఎన్ని రోజులు మనం వెనకబడున్నాం. మన ఆస్తులు సంపదని సమయం వచ్చింది, మీరు అందరికీ కూడా సమయం వచ్చింది. మరి ఒక్క 15 నిమిషాలు పర్మనెంట్గా ఒక పార్లమెంటరీ ఉండేవారు. కాబట్టి నా మొట్టమొదటి ప్రపోజల్ ఏంటంటే, గుర్తు చేయదలుచుకున్నా, రేపు డీలిమిటేషన్ రాబోతున్న 2026లో పార్లమెంటు ఏర్పాటు చేయాలి. ఇది జనసేన పెట్టవలసినటువంటి మొట్టమొదటి ప్రతిపాదన. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్ర రాష్ట్రానికి ఆల్మోస్ట్ కంబైన్ తెలుగు ప్రజలకి కేంద్ర బిందువు, చెప్పనటువంటి రాజధాని, అంత కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం. పాడి పంటలకి మరి మిగిలినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినీళ్ళు ఆంధ్ర ప్యారిస్. కాబట్టి దీన్ని కనుక పార్లమెంటు చేయకపోతే మనం ఒక ఉనికిని కోల్పోతాం. కాబట్టి ఆ ప్రతిపాదన ఖచ్చితంగా పెట్టిందే. దానికోసం 2007లో ఆ రోజు ఉన్నటువంటి ఎంపీలు పట్టుబట్టి కనుక ఉంటుంటే పోయేది కాదు. సరే, పోయిందని మనం ఇప్పుడు తీసుకురాలేదు కాబట్టి రేపు 26లో ఖచ్చితంగా తెనాలి జిల్లా కేంద్రం చేయాలి, పార్లమెంట్లో తిరిగి పునరుద్ధరించాలి. ఇది మొట్టమొదటి ప్రతిపాదన. ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఒక 25-30 కోట్ల మంది కాపు ప్రజలు ఉన్నారు. ఈ రోజుకి కాపు తెలంగాణ ప్రజలు అంటే ప్రతిపాదన వీళ్ళు ఈ రోజు కూడా వీటిని పాటిస్తున్నారు. దాని పేరు మీరు మహిళలు హింసిస్తున్నారు. అది దయచేసి నిర్మించుకో. మన ఇంట్లో మన అమ్మ చేత, చెల్లి చేత, అట్లాగే మన కూతురు చేత మనము అవును అనిపించుకోగలిగిన రోజున 100%
సక్సెస్ అవుతాం. వంగవీటి మోహన్ రంగా గారిని ఆ వేదికకి రంగెక్కాలని చెప్పేసి అడ్డుపడ్డా సరే దగ్గర 10 లక్షల నుండి 15 లక్షల మంది ఆ సభకి ఇచ్చేశారు. అంత సభ ఆ రోజుకి ఈ రోజు వరకు కూడా ఎవరు వచ్చినా ఆ సభ దాకా ఈ రోజు వరకు కూడా ఈ కాపు సామాజిక వర్గాన్ని అందరూ కూడా ఒకసారి చేర్చి అన్ని సామాజిక వర్గాలతో కూడా మమేకం అవుతూ నాయకత్వం వహించిన వంగవీటి మోహన్ రంగా గారికి ఎప్పుడు కూడా ఈ కాపు జాతి ముడుబడి ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మన నాయకులుగా ఎదగడం కాదు, మన పోరాటంతో అన్ని కులాల వారిని దగ్గరికి తీసుకుంటూ మన కులాన్ని ఏకం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన నాయకత్వం కొనసాగింది. నీ సొంత ఆలోచనతో జీవించకు. ఊరు వాళ్ళందరికీ ఏది నచ్చుతుందో, ఏది నచ్చనుకుంటారో అలాంటి మంచి మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి. దాన్ని ధర్మ మార్గం అన్నారు. ఇది వేదాల కాలం నుంచి కూడా అదే మార్గంలో గ్రామం అంతా కూడా ఒక కట్టుబాట్లు నడుచుకుంటూ వచ్చింది. మనం ధర్మంగా బతకడంలో ఏమన్నా ఇబ్బంది ఉందా? అలానే ఎవరైనా చెప్పారనుకోండి మనకి, అయ్యా నువ్వు ధర్మంగా బతుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి నువ్వు న్యాయంగా బతుకున్నారు, నువ్వు చట్టానికి లోబడి బతుకు అన్నారు. తప్పేం లేదు కదా. చట్టాల కంటే ముందున్న కాన్సెప్ట్ ధర్మం. ధర్మంగా బతుకు అంటే అందరినీ మెప్పిస్తూ అందరూ మంచి అనుకునేలాగా ఈ అబ్బాయి చేస్తున్న పని మంచిది, అందరూ మెచ్చుకుంటున్నారు అనే మార్గంలో నడువు అంటూ అనేది తప్పు కాదు. కాబట్టి మొట్టమొదటి పురుషార్థం ధర్మం, ధర్మ మార్గం. సో ఒకటి ధర్మం గుర్తుపెట్టుకోండి. 15 వస్తే ఇలాంటివి ధర్మం, ధర్మంగా బతకాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 27 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 4వ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. పండ్లు ఒక ఒక్క పక్కన పెట్టుకోండి. తాగి స్వామి వైకుంఠపుర క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాస సందర్భంగా 27వ సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి ఆదివారాల్లో 4వ ఆదివారంగా ఈ రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడుతున్నాయి. ప్రత్యేకించి ఈ రోజున సుమారు 193 వ్రతంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆ దేవదేవుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలన్న భగవంతుని ప్రార్థిస్తున్నాం. దేవస్థానంలో నామమాత్రపు రుసుముతో కేవలం 1000 రూపాయలకి పూజా సామాగ్రి, ప్రసాదాలు, శేషవస్త్రం, రూపు, లామినేషన్ ఫోటో, పూజానంతరం దంపతులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందజేయటానికి తగిన ఏర్పాట్లు దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. ప్రతి శనివారం 10 గంటల నుండి ఇక్కడ మనకి బహిరంగ వేలంలో నామమాత్రపు రుసుముతోనే ఆ వేలంలో భక్తులందరికీ అందజేయాలని బహిరంగ వేలం పాటలు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వామివారి పట్టు చీరలు, పట్టు వస్త్రాలన్నీ కూడా భక్తులు ప్రతి శనివారం 10 గంటలకి జరిగే బహిరంగ వేలంలో పాల్గొని ఆ వస్త్రాల్ని స్వీకరించవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నేడు 4వ వారంగా భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఈ భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మన దేవస్థానం సిబ్బంది కానీ, ఈవో గారు కానీ, చైర్మన్ గారు కానీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకొక వారం అంటే కార్తీక మాసంలో చివరి వారంగా డిసెంబర్ 1న
అమావాస్య వచ్చింది. అందరికీ కూడా భక్తులకి అమావాస్య అనగానే కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ ఈ కార్తీక అమావాస్య అనేది చాలా మంచిది, అందరికి కలిసి వస్తుంది కనుక ఆ చివరి వారంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. కార్తీక మాస పర్వదిన సందర్భంలో ఈ 4వ ఆదివారమున సత్యనారాయణ స్వామి వ్రతములు జరుగుతున్నవి. దీనికి సంబంధించింది గాను మొత్తం 193 మంది దంపతులు వ్రతం నందు పాల్గొని ఉన్నారు. వారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ పూజ అనంతరం వారి అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. రెండు స్టాల్స్గా పెట్టి ఉన్నాం. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి తరపున వచ్చిన వాళ్ళ చుట్టాలకి అందరికి కూడా అన్నప్రసాదం జరుగుతుంది. పురపాలక సంఘ పరిధిలోని భూ యజమానులు రీసర్వేకు సహకరించాలని పట్టణ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. ఈ నెల 26 నుంచి భూ రీసర్వేను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భూ యజమానులు భవన ఖాళీ స్థలాలు వ్యవసాయేతర రీసర్వేకు సచివాలయ సిబ్బందికి సహకరించాలని అన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత భూ యజమానులకు ఆస్తికి సంబంధించిన భూ హక్కు పత్రం జారీ చేస్తామని కమిషనర్ వెల్లడించారు. పట్టణంలో ప్రాపర్టీస్కు సంబంధించి రీసర్వే ప్రారంభిస్తున్నాం. గతంలో అంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గతంలో 100 సంవత్సరాల కిందట అంతటా ఉన్నటువంటి భూములను వాటి యొక్క కొలతలను సరిహద్దులు అన్నీ కూడా ఉంచారు, నిర్ధారించారు. వాటిని మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేసి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా టౌన్ సర్వేయర్ రికార్డు ప్రకారంగా చేసి మళ్ళీ వాటికి ప్రతి ప్రాపర్టీకి అంటే టౌన్లో ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీకి గవర్నమెంట్ ప్రాపర్టీ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్కు మళ్ళీ సరిహద్దులు డిసైడ్ చేసేటువంటి ఆ కార్యక్రమం చేసి వాటికి మళ్ళీ శాశ్వతంగా హక్కు పత్రాలు ఇచ్చేటువంటి ఆ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. రేపు 26వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి సచివాలయంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, అమ్యూనిటీ సెక్రటరీ ఇలా 5 మందితో కూడుకున్నటువంటి బృందం మీ ఇంట్లోకి వస్తారు. మీ ఇంట్లోకి వచ్చి ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు, నోటీసు మీకు సర్వ్ చేయబడుతుంది. మీరు ఈరోజు సర్వేకి రమ్మంటేనుగా ఆ రోజు సర్వేకి వస్తారు. అందులో జరగబోయేటట్టుగా మా దగ్గర ఆల్రెడీ రికార్డ్స్లో మీ ఇళ్లకు సంబంధించిన అన్ని కొలతలు ఉన్నాయి. వాటి ప్రకారంగా ల్యాండ్ పైన అలాంటివి ఉన్నాయా లేవనేసి గ్రౌండ్ ట్రూత్ కొరకు రాబోతారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించుకొని సహకరించాలేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇందులో ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగా అవుద్ది. ఎక్కడ కూడా వేరే విషయాలకు స్కోపే లేదు. అలా ఎక్కడైనా కానీ అలాంటి సమస్యలు ఉంటే కనుక నేరుగా మా దృష్టికి తేవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. సో దీన్ని గమనించండి. పట్టణ సుల్తానాబాద్లోని శ్రీ సాయిబాబా దేవస్థానం నందు ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వ్రత మహోత్సవాలలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసాన్ని శుభమాసంగా అభివర్ణించుకుంటారని, ఈ కార్తీక మాసంలో నిత్యనూతనంగా ప్రతి ఒక్కరికి శుభం కలగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా వనసమారాధన కార్తీక మాసంలో చేసుకోవడం అనేది సాంప్రదాయంగా మన సంస్కృతిని కాపాడుకుంటూ
అందరూ కలిసే సందర్భాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మనందరికీ తెలిసిందే, కార్తీక మాస సందర్భంలో ఆ యొక్క కార్తీక దీపాన్ని ఆ మాసంలో వెలిగించినట్లయితే అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయి అని చెప్పి, మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా పూజలు, అదేవిధంగా ప్రార్థనలు, దేవతార్చన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ఈ కార్తీక మాసం D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మురిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ నందు ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా బీపీ, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ శారద వైద్య పరీక్షలు చేశారు. మందులతో పాటు ఆహారం, వ్యాయామం, నిబద్ధత పాటించడం వలన వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించవచ్చునన్నారు. వ్యాధి ముదరక ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంటే షుగర్ వచ్చిన వాళ్ళే మనం ఎక్కువగా చూసేది, వాళ్ళకి అసోసియేటెడ్గా ఉన్న కాంప్లికేషన్స్ అనేవి వాళ్ళు డిటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే కొంతమందికి న్యూరైటిస్ ఉంటుంది, అలాగే చెస్ట్ పెయిన్ ఉన్నా కానీ పట్టించుకోకుండా పొలం పల్లికి అట్లా వెళ్ళి అక్కడ సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు. ఇవన్నీ ముందుగా మనం కనుక తెలుసుకుని ఉంటే ఇట్లా ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చే ఎమర్జెన్సీస్ రేట్ కూడా మనం తగ్గించగలుగుతాము. ఎప్పుడైతే అన్నీ ప్లాన్డ్గా జరుగుతాయో ఇద్దరి మీద భారం తగ్గిపోతుంది. అంటే గవర్నమెంట్ మీద మనం దాని యొక్క ఒత్తిడి లేకపోతే తీవ్రత ప్రతి హాస్పిటల్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, మెయిన్లీ సెకండరీ, టెరిషరీ. ఎందుకంటే ప్రాథమికంగా చేసే దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం. ఎప్పుడైతే ఈ నివారణ అనేది ప్రాథమిక దశలో మనం చేస్తామో దాని యొక్క భారము తగ్గిపోతుంది. అంటే గుంటూరు మనం రిఫర్ చేసే కేసెస్ కానీ అలాగా ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ కనీసం 4-5 కేసెస్ అలా ప్రివెంటివ్గా వీళ్ళకి ఇది రాబోతుంది అని చెప్పి ఆపేయటం జరుగుతుంది. అంటే మినిమం 4-5 కేసెస్ మనం ఆపటం అనేది మాకు దొరికిన సేవ లేక భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావించి ఈ క్యాంప్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఇది నాట్ ఓన్లీ ఫర్ షుగరు అట్లా ఏదో లేకపోతే మమ్మల్ని ప్రమోట్ చేసుకోవటం అనేది కాదు. అందుకని ఎక్కువ నేను మీకు కూడా షేర్ చేసుకోవాలనుకున్నది అంటే మీకైనా నాకైనా అది అప్లికబుల్ అండి. ప్రతి ఒక్కళ్ళు 40s 50s దాటిన తర్వాత ప్రత్యేకించి మనం తినే ఆహారంలో, అలాగే మనం చేసే వ్యాయామంలో, అంటే రెగ్యులర్గా మనం జిమ్స్కి వెళ్ళి ఏం చేయక్కర్లేదు, ఇంట్లో పనిపాట్లు కానీ అలా బాగా చేయాలి. ప్లస్ మంచి నిద్ర, మినిమం 8 hours నిద్ర అనేది కంపల్సరీ. మానసిక ఒత్తిడి అందరికీ తెలిసిందే, అది తగ్గించుకోవాలి. ఇవి చేయటం వలన మీకు మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సిస్టమ్ మీద కూడా మీ ఈ జబ్బు యొక్క ప్రెషర్ అనేది తగ్గించగలుగుతారు. ధన్యవాదాలండి. పట్టణంలో జరిగిన వివిధ వన సమారాధన కార్యక్రమాలలో మాజీ మంత్రి, గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. వైశ్య విద్యానది కమిటీ, వాసవి సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద గల తెనాలి శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి ప్రాంగణంలో జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పెండెల వెంకటరావు, పెండెల సుబ్బారావు, తాత శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, తాడేపల్లి శివలింగేశ్వరరావు, వెంకటరత్నం, శ్రీమన్నారాయణ, తవ్వ నాగప్రసాద్ పాల్గొనగా సంస్థ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, గోనుగుండ్ల శ్రీనివాసరావులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పట్టణ ఆర్యవైశ్యులందరూ, అదేవిధంగా బంధుమిత్రులు, పెద్దలందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో ఆశీర్వదించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి పెద్దలు పెండ్యాల వెంకటరావు, సుబ్బారావు, అదేవిధంగా కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున శివలింగ ప్రసాద్ గారికి, అదేవిధంగా
వెంకటప్పయ్యకి వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలని తద్వారా దైవచింతనే కాకుండా ఆరాధనే కాకుండా ఈ రోజున ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరం కూడా కలిసి మెలిసి సహపంక్తి భోజనం చేయడం అనేది ఒక విశిష్టమైనటువంటి అంశంగా భావిస్తున్నాను. శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ మరియు పట్టణ ఆర్వే సంఘం వాసవి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు కొనసాగాలని కార్యక్రమాలు చేస్తున్నాము. చాలా అంటే క్లాస్గా ఉండేటట్టుగా మరి అందరూ కూర్చొని భోంచేసేటట్టుగా ఏర్పాటు చేసి నేను ఏర్పాటు చేస్తున్నాము. మరి అందరూ కూడా ప్రశాంతంగా భోంచేసే విధంగా మేము ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే పోయిన సంవత్సరం 800 మంది వచ్చాం. ఈసారి దాదాపు 2200 మంది అయ్యేటట్టు ఉన్నారు. భోజనాలు జరుగుతున్నాయి. అందువల్ల మరి భోజనానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన అగ్నికుల క్షత్రియ కార్తీక వనసమారాధనలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుండి అమ్మగారు ఈ కార్యక్రమం సంవత్సరాల నుండి 2000 మందికి పెడతారు. కమ్యూనిటీ తరఫున 2000 మందికి పెడతారంటే ఇక్కడ అంటే 10 మంది కలవటానికి కొద్దిగా వ్యాపారాల నుండి కూడా అందరూ వచ్చి ఇక్కడ చెప్పి ప్రతి వ్యాపారం కొలుంపని నేను స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే మా వాడు ఆయన విజయం ఖచ్చితంగా వారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. వారి యొక్క సహకారాలు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఈ వన సమారాధన కార్యక్రమం అనేది క్రమం తప్పకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసే కార్యక్రమంగా ఆ రోజున పెద్దలందరినీ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని పెద్దల్ని పిలుచుకొని మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సాగర్ ప్రాంతంలో ఉండటమే కాకుండా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియులు, అదేవిధంగా మన టౌన్లో దాదాపు కొన్ని వేల మంది ఇక్కడ అనాదిగా నివసిస్తూ అందరితో కూడా అన్యోన్యంగా ఉంటూ అందరూ మన్నలను పొందుతూ అనేక రూపాలుగా అనేక వృత్తుల్లో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాంతానికి అగ్నికుల క్షత్రియులకి ఎవరైనా పెద్ద అంటే మరి మా సోదరుడు వెంకటరమణ అని చెప్పుకోక తప్పదు. అదేవిధంగా మరి ఒక గతంలో మరి మీ అందరికీ తెలుసు కొల్లు రవీంద్ర కూడా మచిలీపట్నం అయినా కూడా మన ప్రాంతానికి ఎప్పుడు పిలిచినా కూడా వచ్చి వీళ్ళిద్దరి నాయకత్వంలో ఈ రోజున మీ అందరికీ ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా మీ సమస్యల పట్ల స్పందించే నాయకత్వం, మంచి వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులు మీకు నాయకులుగా ఉన్నారు. అది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. పట్టణ బాలాజీరావుపేటలో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. చెరుకూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రావి కృష్ణమోహన్, గుంటూరు సంగడిగుంట సాయి దేవాలయం చైర్మన్ లక్ష్మీనారాయణ, రామకృష్ణ, మొవ్వా పున్నయ్య, అర్చకులు మల్లికార్జునరావు, దండపాటి కోటేశ్వరరావు, జొన్నలగడ్డ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెనాలి పట్టణంలో వేయించేస్తున్నటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో 15వ వార్షికోత్సవ కార్తీక మాస అన్న సమారాధన సందర్భంగా చోరుకూరి రమేష్ బాబు గారు మిత్రమండలి సహాయ సహకారాలతో అందరి భక్తుల సహకారంతో ఈరోజు ఈ దేవాలయం దగ్గర అన్నప్రసాదం చేయటం చాలా సంతోషం. మాది గుంటూరు షిరిడి సాయి మందిర్ దేవాలయం మంది ఆ దేవాలయానికి కూడా 5 సంవత్సరాల నుండి చెరుకూరి రమేష్ బాబు గారు స్వామివారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెరుకూరి రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఇదే జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. గత 15 సంవత్సరాల నుంచి సిద్ధి వినాయక దేవ మందిరం దగ్గర నిత్యము ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసంలో అన్నదానం జరగటం అనేది ఈ భక్త బృందము మరియు మన కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్త బృందం యొక్క సహాయ సహకారములతో ఇది జరగాలని కోరుకుంటూ స్వామివారిని వేడుకుంటున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో జరుగుతున్న లీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. ఆదివారం తెనాలిలో జరిగిన పలు కార్తీక వన సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించిన పట్టణ బీజేపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.